వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. సమ అధికరహితం, దానితో సమానమైంది కానీ దానికంటే గొప్పది కానీ లేకుండా ఉండాలి. అదే మనకు ముందరొస్తుంది, పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః అని చెప్పుకుంటామే, అలాంటిది. అలాగే తస్య లోక ప్రధానస్య అని కూడా చెప్తారు ముందర మనకు. దానికి అనుగుణంగా ఇక్కడ అర్థం చెప్పుకోవాలి మనం. ప్రధానంగా లోకము అంటే శాస్త్రంలో ఏకము అంటే ప్రధానమైనటువంటి దైవతం ఏమిటి? శృతి స్మృతి ఇతిహాస పురాణాది శాస్త్రములో ప్రధానమైన దైవతమని దేన్నంటారు? ఏది ప్రధాన దైవతము, ఏది పరమదైవతము, ఏది పరదైవతము? దానికంటే గొప్పది లేకుండా ఉండాలి, దానితో సమానమైంది కాకుండా ఉండాలి. అలాంటిది ఏది? ఇక్కడ దైవం యొక్క స్వరూపాన్ని కూడా చెప్పటం కాదు. అలాగే ఏకమంటే ఒకటి అనేటువంటి అర్థం కూడా కాదు. ఏకమంటే ప్రధానము. మనకు ఆయా శబ్దాలు, ఆయా విభక్తులు, ఆయా సందర్భాలను బట్టి శబ్దానికి అర్థాన్ని నిర్ణయించాలి. కాబట్టి ప్రధానమైన దేవత ఎవరు? సకల శాస్త్రములలో ప్రతిపాదించబడే ప్రధానమైన దైవము ఎవరు అనేది ప్రశ్న. ఇక్కడ ఏకం అంటే ఒకటి అని కాదు, లోకము అంటే ప్రపంచమని కాదు. లోకము అంటే శాస్త్రము, ఏకము అంటే ప్రధానము. దానికి అనుగుణమైనటువంటి సమాధానాన్ని చెప్పటానికి పరమ ఐశ్వర్యాన్ని మాత్రమే సాధించేటువంటి అద్భుతమైన గుణములతో ఏర్పరచబడిన తత్వశాస్త్రములో ప్రతిపాదించబడినటువంటి ఆ దైవతం ఏది? ఆ పరదైవతం ఏది అంటే ఇది పరదైవము, ఇది సర్వోత్కృష్ట దైవం అనే సంగతి శాస్త్రాలలో, పెద్దల సంప్రదాయంలో, ఆచారంలో, ధర్మ ప్రవృత్తిలో ఉండాలి. తత్వము, ఇది తత్వము, ఇది పరతత్వము అని ఒప్పుకునేటువంటి వారు కూడా రకరకాలుగా ఉన్నారు. కొందరు మాయను ఉపాధిగా చేసుకొని ప్రపంచాన్ని నడిపించేవాడు దైవము అంటారు. మరికొందరు ఇదన్నీ కాకుండా కేవలం వివర్తన సిద్ధాంతాన్ని మొదలుపెట్టుకొని దైవము అంటారు. మరికొందరు ఆయా పరిణామ విశేషాలతోటి దాన్ని తీసుకొని అది దైవమని మరికొందరు అంటారు. అంటే శాస్త్రం బోధించేటువంటి దానిలో మార్పు చెందుతూ పోతుంది. అది మాయా సంబంధం వల్ల అలాంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము, బలము, ఐశ్వర్యము ఇవన్నీ ఉన్నటువంటి దైవం ఇది. స్వాభావికంగా సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్నది. సామాన్య రూపంగా ప్రతివాడికి లోకంలో ఉంది కదా. సందేహం అందరికి కలుగుతాయి. ఏమిటి? పరదైవం అంటే శ్రీ మహావిష్ణువా, శంకరుడా, లేదు బ్రహ్మణ, కాదు ఇంద్రుడా, అగ్నిహోత్రుడా, కుబేరుడా, ఇలా సందేహాలు అవుతూనే ఉంటాయి. ప్రతివారికి కలుగుతుంటాయి. కాబట్టి ఆయా విశేష రూపంలో ఉన్నటువంటి పరతత్వం ఇలా ఇంతమందికి ఇన్ని సందేహాలు కలుగుతున్నప్పుడు మరి ఆ సందేహం తొలగి ఒక నిశ్చయం కలగాలి కదా. వారెవరు కాదు, ఇతను పరదైవము అని మీరు భావించింది ఎవరు? మీకు అభిమతమైనటువంటిది ఎవరిని?
ఎవరిని పరదైవతం అంటారు? మరి ఇన్ని సందేహాలు కలుగుతున్నాయి. అందుకే ఈ పరతత్వాన్ని, పరదైవాన్ని గురించి మీ నిర్ణయాన్ని, మీ అభిమతాన్ని మాకు చెప్పండి అని ధర్మరాజు భీష్ముణ్ణి మొదటి ప్రశ్నగా అడిగాడు. మనకు మొత్తం ఇందులో ధర్మరాజు భీష్ముణ్ణి అడిగే ప్రశ్నలు 6. 6లో మనం ఒక ప్రశ్న చెప్పుకున్నాం. ఇక రెండవది ప్రశ్న చెప్తుంటాడు. ఇందులో రెండో భాగం కిమేకం దైవతంలోకే అయిపోయింది. రెండవది కింవాప్యేకం పరాయణం, ఇది రెండో ప్రశ్న. పరాయణం మనం తప్పకుండా పొందవలసిందేమిటి? ఫలమును చెప్పే శాస్త్రంలో అంటే మోక్షం కావాలి, జీవుడు మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందడం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? కేవలం అవిద్య తొలగిపోవటాన్ని మోక్షమని కొందరు మహానుభావులు చెప్తారు. అవిద్య తొలగిపోవటమే మోక్షము అని. లేదు, ఆయా విశేష గుణాలు లేకుండా ఉండడమే మోక్షమని కొందరంటారు. పరమాత్మతో పరిపూర్ణంగా సామ్యం పొందటమే మోక్షమని మరికొందరంటారు. జీవులలో పరమాత్మ గుణాలు సంక్రమించటము మోక్షమని మరికొందరంటారు. అదేం లేదండి, ప్రతిబింబము వలె జీవునిలో భగవంతుని సారూప్యం కలిగి ఉండుట మోక్షమని ఇంకొందరంటారు. సహజమైనటువంటి ఆనందాది స్వరూపమే అంటే అవిద్య తొలగిపోతే ఉండేటువంటి స్వరూపమే ఆవిర్భవించటాన్ని మోక్షమని మరికొందరంటారు. పరమాత్మ యొక్క కైంకర్య లాభమే మోక్షమని ఇంకొందరి సిద్ధాంతం. ఇలా మోక్షం అంటే ఇన్ని అర్థాలు చెప్తారు. మరి వినేవాడు ఏమనుకోవాలి? వాడు దేన్ని నమ్మాలి? దేన్ని తెలియాలి? ఎవరికి తోచిన రీతిలో వారు అర్థము లక్షణము చెప్పుకుంటే మరి ఏమీ తెలియని వారు, వింటున్నవారు దేన్ని ప్రధానంగా నమ్మాలి అని కదా ప్రశ్న. అందుకు అడుగుతున్నాడు ధర్మరాజు. అయ్యా, ఇంతమంది నిజంగా మాట్లాడుతుంటే మాకేం అర్థమవుతుందండి? మీరు పెద్దలు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు ఏది మోక్షమో మాకు చెప్పండి. పలు రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల మనం పొందవలసింది ఏమిటి? దైవాన్ని. ఏ దైవాన్ని? మోక్షాన్ని. ఏ మోక్షాన్ని? ఏ మోక్షం అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? అదేనండి మోక్షం అంటే చెప్పండి. దేన్ని మోక్షం అంటాము అనే భావాన్ని చెప్పటానికి కింవాప్యేకం పరాయణం. ఇందులో ఏకం పరాయణం కిం అనేది రెండవ ప్రశ్న. కిమేకం దైవతంలోకే మొదటి ప్రశ్న. కింవాప్యేకం పరాయణం అనేది రెండో ప్రశ్న. అంటే మొదటి పాదంలో దైవాన్ని చెప్పి ఇప్పుడు పరాయణము తప్పకుండా పొందవలసినటువంటి దాన్ని మనము అనుసంధానం చేసుకుంటున్నాము. అంటే ఈ రెండు వేరు విషయాలు కదా. పొందవలసింది వేరు, పొందించవలసినటువంటిది వేరు. కాబట్టి మనకి ఇందులో దేన్ని పరాయణమని దేన్ని అంటారు? ఎందుకంటే మోక్షమనే విషయాన్ని చెప్పినప్పుడు కొందరు స్వరూప ఉచ్ఛేదం మోక్షము అన్నారు. అంటే స్వరూపం తొలగిపోవటమే, ఉన్న స్వరూపం నాశనాన్నే మోక్షమని అంటారు. ఇది బౌద్ధులు చెప్తారు. దీపము ఆరిపోయినట్లు జ్ఞానరూపమైనటువంటి ఆత్మ నశించుటతో సర్వదుఃఖాలు పోతాయి కాబట్టి అదే మోక్షమని క్షణికవాదులైనటువంటి బౌద్ధుల అభిప్రాయం. ఈ అర్థమునే వీరు మోక్షవాచకముగా నిర్వాణ శబ్దాన్ని ప్రయోగించారు. దీప నిర్వాణం అంటే దీపం మలిగిపోవటం అని అర్థం. అలాగే దీప నిర్మాణము వలె ఆత్మ నిర్వాణమే మోక్షము అనేది వీరి అభిప్రాయం. ఇలాగే అవిద్యా విశేష విచ్ఛేదము మరో మాట చెప్తారు. మోక్షం అంటే ఏమిటి? కొందరు మహానుభావులు ఉన్నారు, వారు చెప్పే మాట ఏమిటంటే అవిద్య తొలగిపోవటమే మోక్షము.
ఆత్మ నిత్యం కాబట్టి తన వినాశనాన్ని ఎవడూ కోరుకోడు కదా. ఆత్మను ఆవరించినటువంటి వివిధ దుఃఖహేతువులైన అవిద్య తొలగిపోవటమే మోక్షమని అద్వైతులు చెప్పేటువంటి మాట. అప్పుడు అద్వైత బ్రహ్మము మాత్రము ఒక్కటే మిగులుతూ ఉంటుంది, అది ఆనందరూపంగా ఉంటుంది అనేది వారి అభిప్రాయం. ఇక ఇంకొకరు వైశేషిక గుణోచ్ఛేదము అంటారు. అంటే ఏమిటి? ఇది చెప్పేవారు తార్కికులు, అంటే న్యాయ వైశేషిక శాస్త్రకర్తలు. వీరి మతంలో ఆత్మ అనేది జడ పదార్థమే, ఆకాశం వలె నిత్యులై సర్వత్రా వ్యాప్తిని పొంది ఈ మహానుభావులు ఉంటారు. ఈ జీవులలో జ్ఞాన సుఖ ఇత్యాది గుణాలన్నీ స్వరూప అనుబంధ ధర్మములుగానే ఉంటాయి. ఆగంతములైన గుణములు ఇందులో ఏ ఒక్క మతములోనూ శరీరం కానీ ఇంద్రియాలు కానీ వాటికి ఉన్నటువంటి సంబంధం బట్టి కానీ ఈ గుణములు ఆత్మలో అప్పుడప్పుడు కలిగి తిరిగి నశించిపోతుంటాయి. అందుకే వీటిని ఆగంతకములు అంటారు, వైశేషికములు అని కూడా అంటారు. ఇలాంటి జ్ఞానాది గుణములు కలిగినప్పుడే జీవులకు తాపత్రయ రూపమైనటువంటి దుఃఖములు కలుగుతాయి. ఆ దుఃఖములు నశించిపోవాలంటే ఆ వైశేషిక గుణాలు నశించాలి అని తార్కికులు చెప్పేటువంటి దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతర అపాయాత్ అపవర్గ, ఇదండి మోక్షము అని వీరు చెప్తారు. అంటే మనకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని మనం తీసుకుంటే ఒక్కొక్క దాన్ని మోక్షమనగా ఏదో ఒక కొత్త సుఖం వచ్చి చేరటం కాదు, దుఃఖములు దుఃఖ కారణములు సమూలంగా నశించటమే మోక్షము అని వీరి అభిప్రాయం. గౌతమ దుఃఖధ్వంస మోక్ష ఇత్యాచక్షతే అంటాడు. గౌతముడు మోక్షం అంటే దుఃఖధ్వంసము. ఇలా వారు రకరకాలుగా చెప్పారు కదా. మరి ఇవన్నీ ఒకే వస్తువు కదా, ఇందులో ఏది మోక్షము అంటే పరాయణమేది, మనం తప్పకుండా పొందవలసిందేది, ఆ మోక్షఫలం అనేటువంటిది ఏది? అందుకే కింవాప్యేకం పరాయణం. ఏది ఏకం అంటే ప్రధానమైన ముఖ్యమైన పరాయణం ఏమిటి అని రెండవ పాదంలో ప్రశ్నిస్తున్నారు. మొదటి పాదంలో చెప్పిన దైవతం, ఇప్పుడు అడగబడుతున్నటువంటి పరాయణం, ఈ రెండు వేరువేరు విషయాలా లేదు ఒకే విషయమా అనే ప్రశ్న వస్తే పరత్వము ప్రాప్యత్వము అను అవస్థాభేదాలను బట్టి ఒకే వస్తువు చెప్పబడుతున్నదా? ఏది గొప్పది, దేన్ని మనం పొందాలి అంటే ఏమిటి? పరత్వము ప్రాప్యత్వం అనేటువంటి అవస్థ భేదాలను బట్టి ఒకే వస్తువు రెండుగా చెప్తున్నారా, రెండు వేరే వేరా? ఈ భేదాన్ని కూడా విశదంగా తెలుసుకోవాలని కింవాప్యేకం వా అపి అనే పదం వాడారు మనకు వ్యాస భగవానుడు. కాబట్టి రెండవ ఏయాలు చెప్పినందువల్ల ఏకం అంటే ప్రధానమైంది, తనకు సాటి లేనిది, తనకంటే అధికమైంది ఇంకోటి లేనిది అనే అర్థం చెప్పినప్పుడు పరం అయనం పరాయణం అంటే నిర్దోషమైనటువంటి మంగళస్వరూపమై సర్వాధికమైన ప్రాప్యము పొందదగినది. ఇందులో ఐహికములు పారలోక్యములు ఇహలోకంలో పొందే ఉన్నాయి, పరలోకంలో పొందే ఉన్నాయి. అలాంటివి ప్రతి మనిషి అపేక్షిస్తాడు పురుషార్థాలు. అలాంటి పురుషార్థాలలో నీకు అభిమతమైంది ఏది, నీకేది ఇష్టమో అని అడుగుతున్నారు ధర్మరాజు భీష్ముణ్ణి. ఉపేయమైన స్వరూపం, పొందదగిన దాని స్వరూపమే ఈ పూర్వార్ధంలో మొదట పరతత్వ రూపంలో ప్రశ్నించారు. తరువాత ప్రాప్యరూపమైనటువంటి దాన్ని తరువాత అడుగుతున్నారు. అందువల్ల ఈ రెండు పాదములు కలిపి ఒకే ఉపేయ ప్రశ్న అని గ్రహించాలి. ఏది పరతత్వము, ఏది ప్రాప్యము?
పరాయణమేది, పరతత్వమేది అనే విషయాన్ని అడుగుతున్నారు.